సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంతేటి ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలు హామీలతో అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే గాంధీ భవన్ నుంచి గజ్వేల్ దాకా కోట్లాటలు, కుమ్ములాటలు, దోచుకునుడు, దాచుకునుడు, సెటిల్మెంట్లు, స్కామ్లు, తిత్తుకునుడు అని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ప్రతిపక్షాలు, ప్రజాపక్షాలు అన్ని పక్షాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతున్నా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆసక్తించుకుంటున్నా ప్రభుత్వానికి చీవలు కుట్టుకున్నట్లు కూడా లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు కాని 6 గ్యారెంటీలను 420 హామీలతో అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాక పూటకో మాట్లాడుతూ రోజుకో డైవర్షన్ రాజకీయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు పెడితే ఒక సర్పంచ్ కూడా గెలవమని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని తెలిసి మరొకసారి కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42% ఇస్తామని చెప్పి రిజర్వేషన్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని చూస్తే నూతన్ ప్రసాద్ గారి సినిమా డైలాగ్ ఒకటి ఉంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక డైలాగ్ ఉంది నూతన్ ప్రసాద్. మరి పరిస్థితి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పరిస్థితి కూడా గట్టినే కనిపిస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ నమ్మే పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్లు జిల్లా పరిషత్ పెట్టుకున్నా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకున్న డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్లు పెట్టే చేతగాక కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీ డిక్లరేషన్ చేసి చేతగాక ఢిల్లీలో ఇలా రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకు ఖర్గే గారు రాలేదు, సోనియా గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు. వాళ్ళ అధిష్టానమే ఆయన దీక్షను వ్యతిరేకిస్తుంది. అలాంటి దీక్షను ఇలా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి చెప్తాడు, బండి సంజయ్ చెప్తాడు, అది మైనారిటీస్ కోసమే 42% డిక్లరేషన్ అని. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఇది 42% బీసీల కోసమే అని. ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది కరెక్టా, బీజేపీ వాళ్ళు చెప్పేది కరెక్టా? బీసీలు ఆలోచించాలి, అటు మైనారిటీస్ కూడా ఆలోచించాలి. ఎవరి కోసం ఈ బీసీల మీద మాట్లాడుతున్నారు అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు, 13 హామీలు, వీటినన్నింటిని కూడా తప్పించుకోవడానికి ఇలా బీసీలను ముంగటేసుకొని ఎలక్షన్లను పక్కన పెట్టి మరి లోకల్ బాడీ ఎలక్షన్ను దూరం పెట్టి మరి దాన్ని ముందుకు పోతా ఉన్నారు. బీసీ డిక్లరేషన్ ముంగటేసుకున్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇలా రాష్ట్రంలో చూస్తే గాంధీ భవన్ నుండి గజ్వేల్ వారికి రాజకీయ కుమ్ములాటలు, తన్నుకునుడు, గుద్దుకునుడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. గజ్వేల్లో కేసీఆర్ గారు ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేస్తే, ఒక కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేస్తే వాటి కింద ఉన్నటువంటి కెనాల్స్, సంగారెడ్డి కెనాల్ కానీ, అదేవిధంగా సింగూర్ కెనాల్ కానీ, లోకల్లో ఉన్నటువంటి బందారం కెనాల్ ఉంది, లోకల్లో జగదేపూర్ మునిగడప కెనాల్ ఉంది, లోకల్లో సింగాటం బూరుపల్లి అలా మన కొంతూరు వరకు, అనాజ్పురం వరకు ఉన్నటువంటి కెనాల్ ఉంది. అదేవిధంగా రామాయణపేట కెనాల్ ఉంది, గజ్వేల్ కెనాల్ ఉంది, అటు మరి బస్వాపూర్ కెనాల్ ఉంది. ఈ కెనాలలో నీళ్లు వదిలిపెట్టకుండా, కన్నేపల్లి వద్ద పంపులు స్టార్ట్ చేయకుండా, కాళేశ్వరంలో 2 పిల్లలు కుంగినంత మాత్రాన నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇలా ప్రజలలోకి వస్తే ముఖం లేదు కాబట్టి ఢిల్లీలో దీక్షలు పెట్టుకొని ఢిల్లీ దాదాపు 50 సార్లు పోయిండు. ఒక్క పైసా తీసుకొచ్చిందా, ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చిందా, 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి
ఒక కెనాల్ ఇవ్వలే, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక కొత్త స్కీమ్ ఇవ్వలే. మరి రేపు ఎలక్షన్లకు రావాలంటే ప్రజలను నిలదీస్తారు. తులం బంగారం ఏమైంది, 4,000 పెన్షన్ ఎక్కడ పోయింది, 6,000 పెన్షన్ ఎక్కడ పోయింది, 3 సార్లు రైతు బంద్ ఎక్కడ పోయింది, రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది, 24 గంటల కరెంట్ ఎక్కడ పోయిందని చెప్పి రైతులు నిలదీయడానికి, ప్రజలు నిలదీయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ ముఖం చాటి వేసుకోవడానికి ఈ బీసీ డిక్లరేషన్ మీద, బీసీ 42% మీద దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.